కేంద్రాన్ని నడుపుతున్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం. వాళ్ళకు ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చారు. అసలు అసలు చాలా తక్కువ పని ఉండేది. అసలు ఒక్క ప్రభుత్వ ఎయిర్లైన్స్ కూడా లేదు. కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు. కానీ అది తీసుకున్న దగ్గర నుంచి అట్లా ఎయిర్లైన్స్లో వైఫల్యాలు, విమాన ప్రమాదాలు, చివరికి ఇప్పుడు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ పనితీరు, కేంద్ర మంత్రి మానిటరింగ్ లేని ఫలితం ఇండిగో రూపంలో ప్రయాణికులకు చుక్కలు కనిపించే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ పరువు ఆ గంగలోనూ ఢిల్లీ పొల్యూషన్లోనూ కూడా కొట్టకపోతూ ఉంది. అన్ని వేళ్ళు రామ్మోహన్ రెడ్డి గారి వైపే చూపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి 60-70% మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఇండిగో ఏదైతే ఉందో, ఇండిగో ఏమని నిర్ణయాలు తీసుకుంటుంది, నిబంధనలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, సమీక్షించని కూడా సమీక్షించలేదు అన్నది తన మీద ప్రధానంగా మెయిన్ అలిగేషన్. ఇప్పుడు ప్రయాణికులు మామూలుగా తిట్టట్లేదు. అసలు ప్రయాణికులు మాట్లాడుతూ వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతుంటే ఒక్కొక్కరితో ఒక బాధ. కూతురుకు శానిటరీ ప్యాడ్స్ కావాలని చెప్పి ఎతుకుతున్న తండ్రి, మాట్లాడుతున్న తండ్రి వీడియోలు, భర్త చనిపోతే చూడాలి, తీసుకురావాలి శవాలని అని బయలుదేరినటువంటి భార్య, ఎయిర్పోర్ట్లోనే ఇరుక్కుపోయారు. ఇంక విమానాలు రద్దయిపోయి. ఒకటి రెండు కాదు, అరే మా మందులు మావి అన్నీ ఉన్నాయి, లగేజీలు మెయిన్ మెడిసిన్ ఉన్నాయి, అదన్నా ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని ఒక మహిళ ఏడుస్తుంది. 24 గంటల నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం, మా లగేజ్ కూడా ఇవ్వట్లేదని. ఒక్కొక్కరితో ఒక గాథ. చాలా దారుణమైన వైఫల్యం. రామ్మోహన్ నాయుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అది చివరికి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా వైఫల్యం అని ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే, నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు రంగంలో దిగారు. ఎయిర్లైన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిఎంఓలో నేరుగా ప్రైమ్ మినిస్టర్కే బ్రీఫింగ్ ఇచ్చారు. సో దీని మీద సమీక్షా సమావేశానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని కూడా పిలవలేదు. దీన్నే మన లోకల్ పత్రికల నుంచి జాతీయ పత్రికల వరకు హైలైట్గా బ్రేకింగ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు మీద ప్రధాని అసంతృప్తి అని, సమీక్షా సమావేశానికి కాన్సర్న్ మినిస్టర్ని కూడా పిలవకుండా నేరుగా ప్రధాని అధికారులతో మాట్లాడేస్తూ ఉన్నారు అని. నిజంగానే ఒక మినిస్టర్గా ఇది నిజంగా ఒక ఇన్సల్లాగే చూడాలి. ఒక మినిస్టర్ నుండి మినిస్టర్ని పిలవకుండా సమీక్ష నేరుగా ప్రధాని చేయడం మరి ఒక మినిస్టర్ వైఫల్యంగానే చూడాలేము. అని యంగ్ మినిస్టర్ కనీసం దాన్ని ఎఫిషియెంట్గా నిర్వహిస్తున్నారు అని పేరు తెచ్చుకోవడంలో అయితే పాపం విఫలం చెందే. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగిలిన మినిస్టర్లు, ఎంపీలు ఏదో ట్వీట్లు వేసి ఆయనకు మద్దతుగా నిలబడదామని చూసినా జాతీయ స్థాయిలో వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. ఉన్న పనే తక్కువ నిజంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి. ఏదో అప్పుడే సమీక్షలు చేసి అన్ని మానిటరింగ్ చేసింటే అయిపోయేది. పూర్తిగా ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకోవడం అంటారు కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏముంది? ఇప్పుడు వార్ రూమ్ సెట్ చేస్తే ఏముంది, ఇంకేం సెట్ చేస్తే ఏముంది? ఆల్రెడీ ప్రయాణికుల జీవితాల్లో ఎయిర్పోర్ట్ల పాలైపోయాయి, రకరకాల కష్టాలు. ఇంకా రిటర్న్స్ కూడా తిరిగి ఇవ్వలేదు అంటే దాని మీద కూడా కేంద్రం తాజాగా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చింది. ఫైనల్గా రేపు రాత్రి 8 గంటల్లోగా ప్రతి ఒక్కరి డబ్బులు రిఫండ్ అవ్వాలి అని. డబ్బులు ఒకటే కాదు కదా, టైం అవసరం, ఎన్ని ఇబ్బందులు. సో కని విని ఎరుగని రీతిలో రామ్మోహన్ నాయుడు చెడ్డ పేరు కేంద్ర ప్రభుత్వానికి కూడా చుట్టుకుంది దారుణంగానే.